ఇంకో 22 రోజుల్లో ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అయితే కృష్ణా డిస్ట్రిక్ట్ గుడివాడలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ కాంపిటీషన్‌లో మీరు పార్టిసిపేట్ చేసి విన్ అయితే నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడ అవుతుంది అనేది ఇంకా డీటెయిల్‌గా మాట్లాడతాను. వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి. మీకు పవర్ లిఫ్టింగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా ఈ ఛానల్‌లో మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే పవర్ లిఫ్టింగ్ గురించి చేసాం. ఒకసారి అవన్నీ కూడా చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో చాలా లింక్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు చాలా డౌట్స్ అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. సో ఈ వీడియోలో డీటెయిల్గా ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ఏప్రిల్ 11, 12, 13 జరగబోతుంది. దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడతాను. సో కూర్చొని ప్రశాంతంగా వీడియోని ఎంజాయ్ చేయండి. వీడియోలో డీటెయిల్గా ఈ కాంపిటీషన్ గురించి అప్డేట్స్ అన్నీ ఇస్తాను మీకు ఇప్పుడు. ఏప్రిల్ 11 నుంచి 13 వరకు ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ గుడివాడలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ కాంపిటీషన్లో మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా, మీ వెయిట్ ఎంత ఉన్నా సరే, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ అన్ని కేటగిరీస్కి కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. సో సబ్ జూనియర్ అంటే 18 ఇయర్స్ బిలో వాళ్ళందరూ కూడా సబ్ జూనియర్ కిందకు వస్తారు. జూనియర్ అయితే 19 నుంచి 23 ఉండే వాళ్ళందరూ కూడా జూనియర్ కేటగిరీలోకి వస్తారు. 23 అబవ్ ఉండే వాళ్ళందరూ సీనియర్ కేటగిరీలోకి వస్తారు. ఇంకా మాస్టర్ 1, మాస్టర్ 2, మాస్టర్ 3 అవి కూడా ఉంటాయి. 40+ ఉండే వాళ్ళకి మాస్టర్ 3 కేటగిరీ ఉంటుంది. అదే మాస్టర్ 1, మాస్టర్ 2 అవన్నీ 40 తర్వాత వస్తాయి అనమాట. 18 ఇయర్స్ ఉండే వాళ్ళందరూ సబ్ జూనియర్కి, 19 to 23 జూనియర్ కేటగిరీ, 23 అబవ్ ఉండే వాళ్ళందరూ సీనియర్ కేటగిరీ. సో ఇంకా వెయిట్ కేటగిరీస్ అంటారా, నేను ఇక్కడ ఒక చార్ట్లో ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు డీటెయిల్గా చూసుకోండి. మీరు ఏ వెయిట్లో ఉంటే ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలన్నది. అబ్బాయిలకైతే ఇది, అమ్మాయిలకైతే ఇది క్లారిటీగా చూసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తారు, మీరు ఏ కేటగిరీలో వస్తున్నారు అనేది మీరే డీటెయిల్గా చూసుకోండి. అండ్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 11, 12, 13 ఈ 3 డేస్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. 11న అమ్మాయిలకైతే స్టార్ట్ అవుతుంది అండ్ 12న అబ్బాయిలకైతే స్టార్ట్ అవుతుంది. బట్ కాంపిటీషన్ వెన్యూ దగ్గర మాత్రం కాంపిటేటర్స్ని బట్టి ఎంతమంది వస్తున్నారు ఏంటి అనే దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి షఫల్ అవుతాయి. చాలా సడన్గా వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎప్పుడు పెడతారనేది అప్పటికప్పుడే అనౌన్స్ చేస్తారనమాట. సో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుని వస్తున్నారో వాళ్ళందరూ కూడా 11న అక్కడికి వచ్చేసేయండి. ఇదే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఏప్రిల్ 11 మీరు అక్కడికి రీచ్ అయిపోగలిగితే ఏది ఉన్నా సరే మీరు అక్కడే ఉండి అప్డేట్స్ అన్ని వెంటనే కనుక్కోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ దాని ప్రకారం అయితే జరగలేదు, కొంచెం అటు ఇటుగా అయ్యిందనమాట. వెయిన్స్ ముందు తీసుకోవడం కానీ, కాంపిటీషన్కి ఒక 1 or 2 hours ముందే డిసైడ్ చేసేయడం కానీ. ఎవరైతే కాంపిటీషన్కి వద్దాం అనుకుంటున్నారో ఏప్రిల్ 11నే గుడివాడ రీచ్ అయిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ టైంలో అక్కడ కాంపిటేటర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి లేట్ అవ్వచ్చు. ఒకవేళ తక్కువ మందే ఉన్నారనుకోండి త్వరగా కూడా కాంపిటీషన్ అయిపోవచ్చు. అంటే ఏదైతే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఫోటో వేసాను కదా, కాంపిటీషన్ మీ వెయిట్ కేటగిరీలో ఏ వెయిట్ కేటగిరీలో ఉండేవాళ్ళు ఏ టైంలో పార్టిసిపేట్ చేయాలనేది డీటెయిల్గా రాసి పెట్టారు. బట్ అదే టైంకి అవుతుంది అనేది గ్యారంటీ లేదు. అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. ఏ స్టేట్ కాంపిటీషన్లో అయినా సరే ఇలానే జరుగుతుంటాయి. నేషనల్స్లో మాత్రం ఖచ్చితంగా ఆన్ టైంలో జరుగుతాయి. బట్ స్టేట్ కాంపిటీషన్స్ ఏంటంటే అటు ఇటుగా మారుతుంటాయి కొంచెం. సో అందుకని మీరు ఏప్రిల్ 11 అక్కడికి రీచ్ అయిపోతే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం ఇచ్చుకోండి. ప్రశాంతంగా 12th అబ్బాయిలకైతే 12th అవుతుంది. అమ్మాయిలకి 11th స్టార్ట్ అయ్యి 12th మార్నింగ్ కూడా అమ్మాయిలకు ఉంది. 12th మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ అంతా కూడా కాంపిటీషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ మీరు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ డిస్ట్రిక్ట్లో మీరు విన్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఆడకుండా డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే అలా కూడా ఆడొచ్చు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీరు అప్పుడు పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యి ఉండాలి. చాలామంది తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు మేము వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చని. బట్ తెలంగాణలో కూడా తెలంగాణ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. మీ డిస్ట్రిక్ట్లో కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. సో బెటర్ మీరు అక్కడ పార్టిసిపేట్ చేయడమే ఈజీ. ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కన్నా తెలంగాణ స్టేట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇంకోటి, ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎవరైతే ఈ కాంపిటీషన్లో విన్ అవుతారో లైక్ ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ సెక్యూర్ చేస్తారో వాళ్ళు ఈజీగా నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఒకవేళ నేను ఫస్ట్ టైం ఈ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తుంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, ఎంట్రీ ఫీజు కోసం ఒక 600, 700 ఉంటుంది అనుకుంటున్నా. నాకు తెలిసి 500, 550 తీసుకుంటారు. ఎక్స్ట్రా 100 తీసుకుంటారు అనుకుంటా. 600, 700 అలా అవుతుంది. సో ఆ అమౌంట్ అండ్ అలా నీకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా నువ్వే తెచ్చుకోవాలి. అండ్ అక్కడ నువ్వు ఏప్రిల్ 11, 12, 13 ఉండాలి అనుకుంటే అక్కడ స్టే గురించి కూడా నువ్వే చూసుకోవాలి. అండ్ అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అది కావాలంటే నువ్వు ఎప్పుడైతే బాడీ వెయిట్ ఇవ్వడానికి వెళ్తావో ఆ టైంలో ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుంటే లైక్ ఏదో ఒకటి ఇస్తారనమాట, స్లిప్ టైపు. అది తీసుకుంటే హ్యాపీగా నువ్వు అక్కడ ఫుడ్ని తినొచ్చు, అది ప్రాబ్లం లేదు. అండ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకో, వచ్చేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు,
అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎంట్రీ ఫీజుకి అమౌంట్ ఇవన్నీ కూడా నువ్వు తెచ్చుకోవాల్సిందే. వెయిట్ కేటగిరీస్ అన్నీ కూడా నేను డీటెయిల్గా స్టార్టింగ్లో ఫొటోస్ కూడా వేసాను. అవి ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో అడగండి, వాటి గురించి కూడా డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మాట్లాడదాం. ఈ 22 డేస్లో కూడా ఖచ్చితంగా చాలా వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను. చాలామంది అయితే పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీకు ఉండే డౌట్స్ అన్ని నాకు కమెంట్స్లో అడిగితే నేను వాటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇది మాత్రం పక్కా. స్క్వాట్లో కానీ, బెంచ్లో కానీ, డెడ్ లిఫ్ట్లో కానీ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఆల్రెడీ బెంచ్ ప్రెస్ గురించి, డెడ్ లిఫ్ట్ గురించి కొన్ని వీడియోస్ చేశాను. మీరు ఒకసారి మన ఛానల్లోనే ఓపెన్ చేసి వీడియోస్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా వీడియోస్ దొరుకుతాయి మీకు డెడ్ లిఫ్ట్ గురించి కానీ, బెంచ్ గురించి కానీ. అవన్నీ మీరు ఒకసారి మీ షెడ్యూల్లో మీరు యాడ్ చేసుకోవడానికి, టెక్నిక్స్ కానీ, ఫామ్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీరు ఈజీగా ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ ఈ కాంపిటీషన్ గురించి వస్తే మాత్రం ఈ 22 డేస్లో ఎలాంటి పిఆర్లు చెక్ చేయొద్దు. 22 డేస్ అంటే తిప్పి కొడితే 3 వారాలు ఉంది భయ్య. ఈ 3 వారాల్లో మళ్ళీ మీరు పిఆర్లు చెక్ చేయడం కన్నా 3 వారాల్లో 2 వీక్స్ గట్టిగా ప్రాక్టీస్ చేసి 1 వీక్ రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, బాడీకి రికవరీ అవ్వండి. కాంపిటీషన్లో వచ్చి మీ మ్యాక్స్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్లో మాత్రం అక్కడ హెవీ సమ్మర్ ఉంటుంది కాబట్టి హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఏదైతే బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారో దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ప్రాపర్ న్యూట్రిషన్ అంతా మీరే గట్టిగా తెచ్చుకొని పెట్టుకోండి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడద్దు. కాంపిటీషన్ వెన్యూ దగ్గర అన్నీ ఉంటాయో లేదో, అన్నీ అవైలబుల్ ఉంటాయో లేదో మనకు తెలియదు కాబట్టి మీకు అవసరమైనవన్నీ మీరు క్యారీ చేస్తే మీకే హెల్ప్ అవుతుంది. అక్కడికి వచ్చి ఇబ్బంది పడడం మాత్రం అవ్వద్దు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే కాంపిటీషన్కి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో 1 డే బిఫోరే అక్కడికి వచ్చి ఎక్కడ కాంపిటీషన్ అవుతుంది, అక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు ఇంకా బెటర్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోకి అయితే అంతే, ఓన్లీ కాంపిటీషన్ అప్డేట్ చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేశాను. మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్లు అడిగితే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఉంటా మరి, బాయ్. వీడియోకి అయితే